సన్నాల రైతుకు సున్నం బోనస్ చెల్లింపులో కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం. ఇప్పటి వరకు కొనుగోలు చేసిన సన్న ధాన్యానికి చెల్లించాల్సిన బోనస్ 515 కోట్ల రూపాయలు విక్రయించిన 2 రోజులనే చెల్లిస్తామన్న సర్కార్. కానీ ఇప్పటి వరకు రైతులు ఇచ్చింది సున్నా. నెల రోజులుగా రైతులు పడిగాపులు. సన్నాల కొనుగోలును అధికారులు కొర్రీలు. బోనస్ తప్పించుకునేందుకు కుట్రలు. 10 లక్షల టన్నులు దాటిన సన్నాల కొనుగోలు. మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు. క్వింటాల్కు 5 నుంచి 10 కేజీల కోత. ఒప్పుకుంటేనే వడ్లు దించుకుంటామని మెలిక. అయినా పట్టించుకొని పౌర సరఫరా సంస్థ. సర్కార్లు మిల్లర్లు దొంగాటతో రైతులు తిప్పలు. సో ఆదివారం సాయంత్రం ఉన్నట్టుండి ఎదురుగాలులు ఉరుములు మెరుపులతో కూర్చిన బీభత్సం వర్షకు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు కొట్టుకుపోయాయి. సో ముఖ్యంగా సిద్దిపేట జిల్లాలో తీవ్రంగా వాటిల్లింది. సిద్దిపేట మార్కెట్ యార్డ్లో వరద నీటిలో కొట్టుకుపోతున్న నీళ్లు. సో ఇది చూశారా, పౌర సరఫరాల సంస్థ. సో ఈ సంస్థ ఈ శాఖ ఎవరితో తెలుసు కదా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిది. సో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన శాఖలోనే ఇంతటి పరిస్థితి ఉంది. సో ఇది కొనుగోలు సెంటర్ల దగ్గరనే వడ్లు కొట్టుకుపోయాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు. ఒక రైతు 6 నెలలు కష్టపడితే పంట వంతది. వాటిని కొనుగోలు సెంటర్ల దగ్గర తీసుకెళ్తే వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి, అధికారులది. అధికారులు ఖచ్చితంగా ఉండాలి అక్కడ. కానీ ఇక్కడ చూసుకుంటే కొట్టుకపోతుంది మొత్తం. అంటే కొనుగోలు సెంటర్ల దగ్గరనే ఇంత అధ్వాన పరిస్థితి ఉందంటే ఎంత నిర్లక్ష్యము. సో దీన్ని కొట్టుకుపోయిన ధాన్యాన్ని ఎవరు కొంటారు? తడిసిన ధాన్యాన్ని ఎవరు కొంటారు? కొట్టుకుపోయిన ధాన్యానికి విలువ ఎవరు కడతారు? ఎవరు డబ్బులు ఇస్తారు? రైతు 6 నెలలు కష్టపడితే పంట పండుతుంది. సో అలాంటి పంటను ఇంత నిర్లక్ష్యంగా వదిలేయడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి ఏర్పడింది. ఈ పౌర సరఫరా శాఖ ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించింది. సో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు హెలికాప్టర్లో బాధిస్తారు. హైదరాబాద్ నుంచి నల్గొండకి వెళ్ళినప్పుడు హెలికాప్టర్ వాడతారు, ఇతర ప్రాంతాలకు హెలికాప్టర్ వాడతారు. ప్రజా వినియోగం చేస్తున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీలు, ప్రజలకు నువ్వు పట్టించుకోవాల్సిన బాధ్యత కూడా మీ పైన అంతే ఉంది. అందులో భాగంగానే మీరు ఈ పంటకు నష్టపోయిన ప్రాంతాలకు వెళ్ళి మీరు పర్యటించాలి, ఆ రైతులను ఆదుకోవాలి. వాళ్ళకు బోనస్ ఏదైతే 515 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వాల్సి ఉంది. సో 515 కోట్ల రూపాయలు బోనస్ ఇవ్వండి. ఎందుకంటే 2 రోజుల్లో చెల్లిస్తామని ఇప్పటి వరకు చెల్లించలేదు. దాదాపు నెల రోజులుగా రైతులు పడిగాపులు. అంటే నెల రోజుల నుంచి ఒక రైతు బోనస్ కోసం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటే ఎంత అధ్వాన స్థితిలో ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుందో మనం చూసుకోవచ్చు. 10 లక్షలు టన్నులు దాటిన సన్నాల కొనుగోలు 10 లక్షలు దాటింది. ఇప్పటికైనా కూడా ఒక బోనస్, 1 రూపాయి కూడా రైతుకు పడలేదు. సో మరోవైపు చుక్కలు చూపిస్తున్న మిల్లర్లు. సో ఈ మిల్లర్లు పెద్ద దండ. సో మిల్లర్లు ఎట్లా చేస్తారంటే వీళ్ళంతా పెద్ద దీని వెనక మాఫియా ఉంటుంది. ఎవరైనా రైతు వెళ్ళి కొనుగోలు చేయమంటే 5 నుంచి 10 కిలోలు ఇలా తీసేస్తున్నట, కోత కొడుతున్నట. సో 5 నుంచి 10 కిలో అంటే సపోజ్ 10 క్వింటాలు పోయింది అనుకో, 10 క్వింటాలు అంటే దాదాపు 1 క్వింటాలు ధాన్యం వీళ్ళకి పుక్కడికి ఇచ్చినట్లే. అంటే ఇది ఎవరి పంట? ఇది మిల్లర్లు కష్టం చేసి పండించిన పంటనా, రైతులు పండించిన పంట కదా. వీళ్ళ ఎంత అక్రమం ఉంటుందంటే ఇలా ఈ మిల్లర్లు, ప్రభుత్వ అధికారులు వీళ్ళిద్దరు గోల్మాల్. అంటే వీళ్ళిద్దరు కలిసి ఈ రైతులను మోసం చేయడం. ఇదంతా ఒప్పుకుంటే వడ్లు దించుకుంటామని మెలిక. అయినా పట్టించుకొని పౌర సరఫరాల సంస్థ. సో ఒప్పుకుంటేనే వడ్లు దించుకుంటామని ఒక మెలిక పెట్టింది. అంటే ప్రభుత్వం ఏం చేస్తుంది మరి? సంస్థ, పౌర సరఫరాల సంస్థ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీరు మీరే చెప్పాలి సమాధానం. సర్కార్లు, మిల్లర్లు, దొంగ ఆటతో రైతులు తిప్పలు. 2 అవును. ఖచ్చితంగా అధికారులు, ప్రభుత్వము, మిల్లర్లు ఈ ముగ్గురు కలిసి దొంగ నాటకాలు ఇవన్నీ. అంటే రైతులను మోసం చేయాలి, ఈ బోనస్ ఇవ్వకుండా టైం వేస్ట్ చేయాలి. ఇంకా మర్చిపోతారు జనాలు ఎర్రోళ్ళు కదా, మర్చిపోతారని భావించి ఇట్లా 515 కోట్ల రూపాయలు అప్పు, ఇంకా అంటే బోనస్ సంబంధించిన డబ్బులు ఇవ్వాల్సింది. సో ఎంత దుర్మార్గంగా వివరిస్తున్నారంటే వర్షము కొనుగోలు సెంటర్ల దగ్గరనే వర్షానికి కొట్టుకుపోవాల్సిన పరిస్థితి ఉందంటే ఈ కొనుగోలు సెంటర్ల దగ్గర భద్రత, అంటే అక్కడ ఉన్న ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ ఏర్పాట్లు అసలు రైతును ఆడికి పోయిన తర్వాత ఒక్క ధాన్యం కూడా బయటకు పోవాల్సిన అవసరం లేదు. కానీ వర్షం పడడం వల్ల మొత్తం ఎంత కొట్టుకుపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒక మహిళ కొట్టుకుపోయిన ఆశలు. సో ఈ మహిళ కొట్టుకుపోతున్న ధాన్యాన్ని తీసి పక్కకు ఒడ్డుకు పెడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. సో ఈ ధాన్యాన్ని ఎవరు కొంటారు అనేది మాత్రం ఒక స్పష్టత లేదు. సో చెప్తారు, మస్తు చెప్తారు, మేము తడిసిన ధాన్యాన్ని కూడా కొంటాం. కానీ కొన్న దాఖలాలు ఎక్కడ లేవు. ఎందుకంటే ఇచ్చిన ధాన్యానికే పైసలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కానీ వాటికే లేదు, తడిసిన ధాన్యాన్ని ఎక్కడ కొంటారు మరి? సో దీని అందరికీ సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఉరుముల మెరుపుల వానలు పడడం అది ప్రకృతి సహజ సిద్ధము. వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. ఎండాకాలంలో ఎదురుగాళ్ళు విపరీతంగా వస్తాయి. సో రైతులు కూడా కళాల్లో ఉన్న రైతులు పంట వాళ్ళు కాపాడుకుంటారు. కానీ కొనుగోలు సెంటర్ దగ్గరికి వెళ్ళినక్కడే అక్కడ అధ్వానమైన ఏర్పాట్లు,